హలో అండి, వెల్కమ్ టు మామాస్ కిచెన్. ఈరోజు మామాస్ కిచెన్లో వచ్చేసి పక్కా హైదరాబాదీ స్టైల్ ఎగ్ దమ్ బిర్యానీ చేస్తున్నాము. బిర్యానీ అంటే దమ్ బిర్యానీ బాగుంటుంది, పక్కాగా చేసి చూపిస్తున్నాను. ఎలా చేసామనేది చూసేయండి. ఎగ్ బిర్యానీ కోసము ఒక 15 గుడ్లు ముందుగానే ఉడకబెట్టి పెట్టాను. ఇప్పుడు వాటిని మసాలా మిక్స్ చేసి దాంట్లో మిక్స్ చేసేసి ఎగ్స్ అన్ని పక్కన పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అయినా మ్యారినేట్ చేద్దాం దాన్ని. ఎగ్ దమ్ బిర్యానీ కోసము ఎప్పటిలాగే బిర్యానీ కోసం ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని ఇప్పుడు దీంట్లో మసాలా పేస్ట్ అంతా మిక్స్ చేసేద్దాము. ముందుగా ఒక కప్పు పెరుగు, ఇది ఒక 300 గ్రామ్స్ వరకు ఉంటుంది. నేను 15 ఎగ్స్ చేస్తున్నా, ఒక 5 మెంబర్స్ సరిపడా బిర్యానీ. నెక్స్ట్ దీంట్లో ఒక గుప్పెడు కొత్తిమీర సన్నగా తరిగింది, కొద్దిగా పుదీనా సన్నగా తరిగేసుకున్నది, అలాగే ఒక 10 పచ్చిమిర్చి సన్నగా తరిగాను, ఇది కూడా యాడ్ చేస్తున్నా. అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, స్పూన్ అంటే కొద్దిగా పెద్దగానే ఉంది ఇది. అలాగే హాఫ్ స్పూన్ పసుపు, అలాగే ఒక స్పూన్ జీలకర్ర పొడి, అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి, అలాగే 2 స్పూన్ల కారం పొడి, అలాగే 2 స్పూన్ల ఉప్పు, అలాగే 2 స్పూన్లంత నెయ్యి, అలాగే ఒక గుప్పెడు ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా మంచిగా వేయించుకొని తీసినాను. ఇలా క్రిస్పీగా రావాలి. అలాగే హోల్ గరం మసాలా, అలాగే ఒక హాఫ్ నిమ్మ చెక్క రసం పిండేస్తున్న దీంట్లో. ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఇది. ఈ ఆయిల్ కంపల్సరీ బిర్యానీలో వాడాలి, దీంతో కూడా టేస్ట్ వస్తుంది. ఒక 2-3 స్పూన్లంతా. ఇప్పుడు దీన్నంతా మిక్స్ చేసేద్దాము. అలాగే దీంట్లో ఒక 10-15 వరకు జీడిపప్పు పలుకులు ఇది ఉంటే వేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ మంచిగా వస్తుంది. ఇంకా బాగుంటుంది బిర్యానీలో జీడిపప్పు వస్తుంది అక్కడక్కడ. మసాలా అంతా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఎగ్స్, బాయిల్ చేసుకున్న ఎగ్స్కి చిన్న చిన్న కాట్లు పెట్టేసుకొని దీంట్లో యాడ్ చేసేద్దాము. బాయిల్ చేసుకున్న ఎగ్స్కి చిన్న చిన్న కాట్లు పెట్టేద్దాము. చుట్టూ తిప్పుకొని ఒక 4 కాట్లు పెట్టేసుకుని సరిపోతుంది. కాట్లు పెట్టుకుని ఎగ్స్ అన్ని వేసిన తర్వాత వీటికి కూడా మసాలా మొత్తం పట్టించేద్దాము, మెల్లి కలుపుదాము. ఎగ్స్ ఏమాత్రం ఖరాబ్ అవ్వకుండా మెల్లి కలుపుకోవాలి. ఇంకా నీటి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అయినా దీన్ని మ్యారినేట్ చేద్దాము. ఈలోపు రైస్ రెడీ చేసుకుందాం మనం. ఎగ్స్ అన్నిటికీ మసాలా మిక్స్ చేసి ఎగ్స్కి పట్టించేసేసాను. ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకుందాము. ఎగ్స్ అంతా మ్యారినేట్ అయ్యేలోపు నెక్స్ట్ స్టవ్ ముట్టించేసి రైస్ ఉడకబెట్టడానికి ఒక గిన్నె కొంచెం హీట్ అయిన తర్వాత మనము ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, అదే ఆయిల్ ఒక 2-3 స్పూన్లంతా. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో హోల్ గరం మసాలా, అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి సన్నగా తరిగేసాను, ఇది యాడ్ చేస్తున్నా. దీన్ని ఒక నిమిషం పాటు వేయించినాము. ఒక నిమిషం పాటు మసాలా వేగిన తర్వాత దీంట్లో వాటర్ యాడ్ చేద్దాము. వాటర్ క్వాంటిటీతో పని లేదు, ఎందుకంటే మనం రైస్ ఇంట్లో తీసేస్తాం కాబట్టి. వాటర్ క్వాంటిటీతో పని లేదు, ఎందుకంటే రైస్ మనం దీంట్లో వచ్చి సపరేట్ చేస్తాం కాబట్టి వాటర్ ఎక్కువైనా పర్లేదు. వాటర్ వేసిన తర్వాత దీంట్లో కొద్దిగా ఉప్పు, మూత పెట్టేసి వాటర్ ఎసరు వచ్చేంత వరకు మరిగిద్దాం దీన్ని. ఎసరు వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో ముందుగా అరగంట ముందే నానబెట్టి పెట్టుకున్న రైస్, నేను బాస్మతి రైస్, ఇది యాడ్ చేస్తున్నా. రైస్ వేసిన తర్వాత మంట చిన్నగా అస్సలు పెట్టొద్దు, పెద్దగానే ఉంచాలి. ఒక్కసారి కలిపేసుకుందాం అంతే. కలిపేసుకొని మూత పెట్టేద్దాం. పెద్ద మంట పెట్టి ఉడికించాలి రైస్. ఇంకా రైస్ ఒక 90% ఉడికింది. 90% ఉడికిన తర్వాత ఇప్పుడు దీన్ని ఎగ్ మసాలా ఉంది కదా మిక్స్ చేసి పెట్టుకుంది, దాంట్లో షిఫ్ట్ చేసేద్దాం. ఇంకా ముందు ఒక గంటతోటి ఈ రైస్ వాటర్ తీసి కొన్ని యాడ్ చేద్దాం దీంట్లో. ఒక 2 గంటలు అంతే. ఈ రైస్ అంతా ఇలాంటి ఒక జల్లిగంట తీసుకొని దాంట్లో షిఫ్ట్ చేసేద్దాం. ఒక లేయర్ వేసిన తర్వాత దీనిపైన కొద్దిగా పుదీనా,
కొంచెం కొత్తిమీర, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్. ఫ్రైడ్ ఆనియన్స్ బిర్యానీలో ఎంత ఎక్కువ ఉంటే అంత మంచి టేస్ట్ వస్తుంది. కలర్ కోసం కుంకుమ పువ్వు ఇవి కొంచెం యాడ్ చేస్తున్నా. అలాగే స్మెల్ కోసం కొంచెం రోస్ ఎసెన్స్, ఒక 2 డ్రాప్స్ అంతా, 2-3 డ్రాప్స్ అంతే. ఇలాగే మిగిలిన రైస్ కూడా వేసేసుకున్నాం. రైస్ మొత్తం వేసుకున్న తర్వాత లాస్ట్లో ఇంకా పైన మిగిలిన కొత్తిమీర అంతా, పుదీనా, అలాగే కుంకుమ పువ్వు ఇది, మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే ఒక 2 స్పూన్లంత నెయ్యి, కొంచెం రోజ్ ఎసెన్స్, 2 డ్రాప్స్ అంతే. సిల్వర్ ఫాయిల్ పెట్టేసి దమ్ వేసేద్దాం రైస్. ఇంకా ఇంత పెట్టేసి స్టవ్ ముట్టించేసి ఫస్ట్ ఒక 10 నిమిషాలు పెద్ద మంట పెట్టేసి తర్వాత చిన్న మంట పెట్టేసేయాలి. మూత పెట్టేసుకున్న తర్వాత దీనిపైన బరువు పెట్టేద్దాము. ఒక గిన్నెలో నీళ్ళు పోసేసుకొని పెద్ద మంట పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించాలి ఫస్ట్. తర్వాత దాని కింద పెనం పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉడికించాలి. ఒక 10 నిమిషాలు పెద్ద మంటలో పెట్టిన తర్వాత ఇప్పుడు తీసి కింద పెనం పెడదాము. ఇలా పెట్టేసి ఒక 30 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించేస్తే బిర్యానీ రెడీ అయిపోతుంది. బిర్యానీ మొత్తము ఫస్ట్ 10 నిమిషాలు పెద్ద మంట పెట్టేసి కింద పెంక ప్యాన్ ఏం పెట్టకుండా ఉడికించాము కదా. నెక్స్ట్ ప్యాన్ పెట్టిన తర్వాత కింద 30 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 20 మినిట్స్ పక్కన పెట్టి తర్వాతే మూత తీసి చూస్తాను. బిర్యానీ మాత్రం ఉడికేస్తుంటుంది లోపల. 20 మినిట్స్ పక్కన పెడితేనే బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేస్తున్నట్టు ఇంకా బిర్యానీ దింపిన తర్వాత 20 మినిట్స్ పక్కన పెట్టాను. ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తున్నాము ఎలా అయింది లోపల అనేది. ఇంకా ఆహా, వావ్, అమేజింగ్, సూపర్. అసలు మెల్లగా సైడ్ నుంచి లేపుదాం కొంచెం పైకి. పర్ఫెక్ట్ బిర్యానీ. ఆహా, బిర్యానీ టెంప్టింగ్గా ఉంది. స్మెల్ అయితే అదిరిపోయింది. నెక్స్ట్ లెవెల్ వచ్చింది బిర్యానీ. ఇంకా లేట్ చేయకుండా వేడివేడిగా సర్వ్ చేసుకొని తినేద్దాం. రైస్ చూసారా, పర్ఫెక్ట్. అసలు రెస్టారెంట్ కంటే బెస్ట్ టేస్ట్. ఇంకా ఇంట్లోనే హెల్దీ అండ్ టేస్టీ. అదిరిపోయింది బిర్యానీ. బిర్యానీ నెక్స్ట్ లెవెల్ వచ్చింది. వెయిట్ చేయకుండా వేడి టేస్ట్ చేసేద్దాము. బిర్యానీలో నిమ్మకాయ లేకపోతే ఎట్లా. సూపర్ అసలు. అదిరిపోయింది. సూపర్ అసలు, చాలా బాగుంది. కొంచెం రైతా యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మిస్ కావాలో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీ మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా.